శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31వ తేదీ డిసెంబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి వల్ల కొన్ని రకాలైనటువంటి ధనయోగాలు మీకు చాలా బాగుంటాయి. కానీ మిగతా గ్రహాల యొక్క బలాలు లేవు. ఇది ఎప్పుడో రావాల్సిన డబ్బు ఇప్పుడు వస్తుంది తప్ప ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కృషికి ఇంకా ఫలితం కనబడబోవడం లేదు. కుటుంబంలో ఐకమత్యం కొరకు కృషి చేయాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. ఏదైనా అవమానం గాని అపనింద గాని మీ మీద పడినట్లయితే దాన్ని మీరు ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండి తగ్గించుకోవాలి తప్ప దాన్ని ఇంకా కొంచెం ఎగదోసినట్టుగా చేయవద్దు. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీరు ఏమాత్రం ముందరికి వెళ్ళినా మీకే నష్టం, ఇంకా కొంచెం అవమానం ఎక్కువ అవుతుంది. కాబట్టి సరైన కాలం వచ్చే వరకు వేచి ఉండండి. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు ప్రయత్నం చేయండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణ భారాలు ఏమైనా ఉన్నాయా కొంచెం తీర్చుకుంటాము అని చెప్పి మంచి మాటతో వాటిని ఇంకా కొద్దిగా వాయిదా వేసుకోండి తప్ప మేము ఇచ్చేస్తామండి అని పౌరుషానికి పోకండి. ఇప్పుడు ధనము మీకు అధిక ధనం చేతికి రావడం కూడా కష్టంగానే ఉంది. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా పూర్తి అనుకూలంగా లేదు. అంటే ఏ అంశాన్ని చూస్తున్నా కూడా అటు ఉద్యోగ జీవితమైనా, ఇటు వ్యాపారమైనా, ఇటు కుటుంబమైనా, ఇటు వైవాహికమైనా ఏదైనా కానీ పూర్తి అన్యోన్యత అనేది కనబడబోవడం లేదు. ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. కొన్నాళ్ల వరకు మీరు ఇలాగే ఉండవలసిన పరిస్థితి. ఇది ఒక్కరోజుది కాదు, ప్రతిరోజు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టదేవతారాధన చేయడము, కుజగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, వీలైతే ఆలయ సేవ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది. అలాగే ద్వితీయంలో గురువు గారు యోగిస్తున్నారు, ఏకాదశంలో శని గారు యోగిస్తున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. కానీ ఆ యోగ్యత అంత ఎక్కువగా లేదు, కొంచెం తక్కువగా ఉంది. రవి గారితో కలిసి అస్తంగత్వం అయిన కారణం చేత. కాబట్టి విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే ఏర్పాటు చేయండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వివాహేతర సంబంధాలు ఎవరికైనా ఉన్నట్లయితే అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో ఉంటూ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి ఉంటూ శని గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహాల కలయిక, చెప్పదగ్గ సూచన అన్నమాట. అతి జాగ్రత్తగా ఉండండి. ఈ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు ఏమాత్రం అప్రమత్తం లేకపోయినా చాలా ఇబ్బంది పడతారు. అలాగే భార్యాభర్తల అనుబంధం విషయంలో కొంచెం సంతృప్తిగానే ఉన్నారు మీరు. అలాగే ఒక హాస్యరసమైన సంభాషణతో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించుకుంటారు. వాళ్ళందరికీ మనస్సు తేలిక చేస్తారు. చాలా హాయిగా నవ్వుకునేటట్టుగా చేస్తారు. తద్వారా మీరు ప్రశంసలు పొందుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మాట తీరు బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అనేక విధాల ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీకు బాగుంటుంది అని చెప్పాలి. అయితే జాగ్రత్తలు ఏవైతే అంశాలు చెప్పానో జాగ్రత్తలే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలో గురువు గారు, తృతీయంలో కేతువు, వీళ్ళిద్దరూ చాలా చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? మిగతా గ్రహాలు సప్తమ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ మీకు యోగించబడడం లేదు. రాహు గాని, శని గారు గాని, చంద్రుడు గాని కూడా యోగించడం లేదు. అయితే ఒక్క గురువు గారు రాశిలో యోగిస్తున్నా కూడా మీకు గురుబలం బాగా ఉన్నట్లే. అంత అద్భుతమైనటువంటి గురుబలము, కేతుబలము కూడా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. దైవ కార్యాలు చేస్తారు. మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మతృప్తి కలుగుతుంది. అలాగే సంతానం పట్ల చాలా చక్కటి ప్రేమాభిమానాలతో ఉంటారు. అంటే పూర్వం లేరా అని కాదు, పూర్వం కన్నా ఎక్కువగా
సంతృప్తికర అంశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తూ ఉంటాయి మీకు. ఇవాల్టి రోజున చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. కొంత అనుకూలమయ్యే పరిస్థితి, కొంత ప్రతికూలమయ్యే పరిస్థితి. మనము అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అనుకూలత చెందించుకోవాలి. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక ఏ అంశాల పట్లైనా కూడా ఓర్పు కలిగి ఉండండి. పూర్తి ఓర్పుతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడంతా మనశ్శాంతే. ఇది బాగా గుర్తు పెట్టుకొని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, యోగా చేయడము, ఇష్టదేవతారాధన చేయడము తప్పనిసరిగా చేయండి. మనశ్శాంతితో ఉంటారు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న గురుగారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. రాస్యాధిపతి అవుతూ ఉచ్చలో లాభంలో ఉన్నారు. చాలా బాగుంటుంది, ఏమీ సందేహపడక్కర్లేదు. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పాలి. షష్ఠ స్థానంలో 3 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఇటు లాభస్థానం బాగుండి ఇటు షష్ఠ స్థానం బాగుందో అప్పులు తీరిపోతాయి. అలాగే బంగారు కొనుగోలు చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే విలువైన వస్తువులు అన్నమాట. అది బంగారు అవ్వచ్చు, లేదా ఇంకేదన్నా తత్సమానమైన విలువైనది అవ్వచ్చు. విలువైన వస్త్రాలు వస్తాయి. బహుమతులు రావడానికి అవకాశం ఉంది. ధనము ఖర్చు పెడతారు. దైవ కార్యాల మీద ఖర్చు పెడతారు. మరమ్మతుల మీద ఖర్చు పెడతారు. దూర ప్రాంత ప్రయాణాల మీద ఖర్చు పెడతారు. విదేశీ యానాల మీద ఖర్చు పెడతారు. ఎవరికైనా ధాన్యం కొనుగోలు చేసుకోవాలి అనుకున్నా, ఎవరైనా పంటలు వేసుకోవడానికి కాస్త మాకు సహాయంగా చెయ్యండి ఇంతో అంతో అని అడిగినా అలాంటి వాళ్ళందరికీ ఇస్తారు ధనం. విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. చందాలు వసూలు చేసి దైవ కార్యాలు మీరు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇంత గొప్ప గొప్ప పనులు ఈ ఒక్కరోజే జరుగుతాయని కాదు. గురువు గారు వ్యయస్థానంలో ఇంకా 6 నెలల కాలం ఉంటున్నారు. ఆయన ఈ 6 నెలల కాలంలో ఏ రోజైనా జరగచ్చు. అది ఇవాళే జరగచ్చు, రేపే జరగచ్చు, 10 రోజులకి జరగచ్చు, 2 నెలలకు జరగచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురు సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి. అలాగే గురువు అనుగ్రహం కొరకు స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఆశ్రమాలకు వెళ్ళండి. మరింత మనశ్శాంతిగా ఉంటారు మీరు. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని అంతగా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఇవ్వబోవడం లేదు. ఇదే చెప్పదగినటువంటి సూచన. అయితే గురుబలం చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడు కూడా బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో మీకు కొంచెం ఊపిరాడినట్టుగా ఉంటుంది. కానీ 3 గ్రహాల వ్యతిరేకత కూడా చాలా బలంగా ఉన్న కారణం చేత ఇది శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పి చెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలు కొంచెం తగ్గే విధంగా ఉన్నాయి. ధనం అయితే మంచిగా లాభస్థానంలో గురువుగారు ఉన్నారు. అసలు ధనానికి ఏ లోటు లేదు, ధనం వస్తుంది. కానీ మిగతా విషయాలు, కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్నదమ్ములు బాగుండాలి, సంతానం బాగుండాలి, రుణభారాలు కాస్త తగ్గే విధంగా ఉండాలి, భార్యాభర్తల అనుకూలత ఉండాలి. మరి ఇవేవీ లేకపోతే ఏ మనిషి అయినా ఎట్లా తట్టుకుంటారు? కాస్త 4 రూపాయలు రాగానే సరిపోయిందా? కాబట్టి గురువు గారు ఎప్పుడైతే చాలా బాగున్నారో మీరు ఏ గ్రహాలకి జపాలు చేస్తున్నా కూడా త్వరగా అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా గ్రహాలన్నిటికీ కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. రాహుకేతు స్మరణ చెయ్యండి. అనేక విధాల మీరు మనశ్శాంతితో ఉంటారు. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా బాగుంటారు. కన్యారాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇద్దరు బాగున్నారు. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే మీరు భార్యాభర్తల అన్యోన్యత పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. పితృవర్గ రీత్యా కూడా ఏమీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమీ కనబడబోవడం లేదు. ఇంకా మీరే మీ పితృవర్గానికి కొంచెం సేవ చేస్తే మంచిది అనేటట్టుగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల రీత్యా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కొంచెం జాగ్రత్తలు వహించండి. ఇది ఎప్పటికీ ఉండేదే. అలాగే రుణభారాలు కొంచెం తగ్గిపోయే పరిస్థితి, విజయావకాశాలు ఎక్కువయ్యే పరిస్థితి, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయే పరిస్థితి, మీ మనసుకి ఆనందం కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవగ్రహాల ఆరాధన చెయ్యండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి.
సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో గురుగారు ఉండి, వ్యయ స్థానంలో కేతువు ఉండి, సప్తమ స్థానంలో శనిగారు ఉన్నారో, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా ఏమాత్రం అనుకూలత లేని విధంగా ఉంది కన్యా రాశి వారికి. మరి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం మీకు ధనాన్ని ఇస్తోంది, కీర్తి ప్రతిష్టలను ఇస్తోంది, విజయావకాశాలను ఇస్తోంది. ఇవన్నీ బాగున్నాయి, మీకు బాగున్నాయి కదా అని చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లా. ఒక్క పెద్ద గ్రహం మాత్రమే బాగుంది, మిగతా 3 పెద్ద గ్రహాలు బాగుండట్లా 4గిట్లలో. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు అయితే ఏవైతే ఉన్నాయో, దానాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా చేయండి. ఇది ఒక్క రోజుది కాదు, ఇంకా దాదాపు సంవత్సర కాలం శనిగారు అక్కడే ఉన్నారు, రాహుకేతువులు కూడా అక్కడే ఉన్నారు. రాహు బాగున్నారు కదా అంటే కొంచెం కాకపోతే కొంచెం అనుకూలిస్తుంది. మీరు చేసేటటువంటి పూజలు, జపాలు, దానాలు, ధర్మాలు అనుకూలించడానికి మనకు ఒక్క గ్రహమైన అనుకూలంగా ఉండాలి కదా. కాబట్టి రాహు అనుకూలంగా ఉన్నారు అన్నది మీరు చూసుకోండి. మిగతా 3 గ్రహాల అననుకూలత ఉంది కాబట్టి చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేయవలసిందిగా మరీ సూచన. తులారాశి. తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి సంచారం గాని, బుధుని యొక్క స్థితి సంచారం గాని, కుజుని యొక్క స్థితి సంచారం గాని చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, నవమంలో ఉన్న గురుగారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్న కేతు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని చాలా ఉన్నతుల్ని చేస్తోంది. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం తులారాశి గురించి. చాలా అద్భుతంగా ఉంది, జీవితాశయం నెరవేరుతుంది. ఇప్పుడు కూడా గ్రహస్థితులు చాలా చాలా బాగున్నాయి. ఇంకా 1 సంవత్సర కాలం వరకు కూడా ఎటువంటి తిరుగులేదు. శనిగారి యొక్క సంచారం అలా ఉంది, అద్భుతంగా ఉంది. అలాగే కేతు యొక్క సంచారం కూడా ఇంకా 1 సంవత్సరం వరకు తిరుగులేని విధంగా ఉంది. గురువు గారు మటుకు కాస్త అప్ అండ్ డౌన్ అవుతున్నారు. అయితే గురుబలం బాగున్నప్పుడు మరింతగా బాగుంటుంది, గురుబలం కొంచెం తగ్గినప్పుడు ఒక్కింత ఫలితాలు తగ్గుతాయి తప్ప పూర్తిగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ శనిగారి బలము, కేతువు బలము, దీర్ఘ సంచార గ్రహాల యొక్క బలము చాలా బాగున్న కారణం చేత మీ జీవితాశయం అనేది నెరవేరుతుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చెయ్యండి. ఇంటి ఇలవేల్పు యొక్క ఆరాధన చెయ్యండి, మరింతగా బాగుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం చాలా బాగుంది. మరి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా అంటే శుక్ర బుధులు ద్వితీయ స్థానంలో ఉండి అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇక్కడ శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, గురువుగారి బలం లేదు, కేతువు బలం లేదు. కేవలం 3 గ్రహాల యొక్క ఉనికి వల్ల చాలా బాగుంటుందా అంటే కొంచెం సంశయంగానే చెప్పాలి. శనిగారి దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతోంది, అలాగే గురువుగారి దృష్టి పడుతోంది. మీరు జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నాలు చేస్తారు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క ఫలితాలు అంత చాలా బాగుంటాయి అని చెప్పడానికి అయితే రావడం లేదు. ఎందువల్ల అంటే ఇటు గురువు గారి దృష్టితో పాటుగా అటు శని గారి దృష్టి కూడా పడుతున్నందువల్ల కుటుంబంలో ఐకమత్యం అనేది తక్కువగా కనిపిస్తుంది. ఒక మాట చెప్పడానికి బదులుగా ఇంకొక మాట చెప్తారు. ఈ తడబాటు మిమ్మల్ని అనుమానించేటట్టుగా చేస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మసులుకోండి. పబ్లిక్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. బంధువర్గం అయితే అర్థం చేసుకుంటారు, ఇక మిత్రులైనట్టయితే సరిపెట్టుకుంటారు. కానీ ఈ సంఘ జీవితంలో ఉన్నప్పుడు, సమాజంలో ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఇది పొరపాటు అని తర్వాత చెప్తే ముందు అన్న మాటే ప్రచారం అవుతుంది తప్ప వెనకాల మళ్ళీ మీరు సవరించింది ప్రచారం అవ్వదు. కాబట్టి మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. రావలసిన ధనానికి కూడా కొద్దిగా ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకు కొంచెం చెప్పుకోదగ్గ విధంగా ఉంటుంది, బాగుంటుంది అని దాని అర్థం అన్నమాట. కాబట్టి విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి కాలక్షేపాలన్నీ కూడా కొంచెం మనసుకి ఆహ్లాదం అనిపిస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం చేసుకోవడము చాలా చాలా మంచిది, మనశ్శాంతిగా ఉంటారు ఇవాళ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మీ మనశ్శాంతిని మరింతగా వృద్ధి చేసుకోండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయంలో ఉన్న రాహు గారి బలం బాగుంది, షష్టంలో ఉన్నటువంటి చంద్ర బలం బాగుంది, అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు.
4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా బాగుందో మీకు కూడా అనేక రకాలైనటువంటి మనశ్శాంతులు ఉండడము, ధనయోగాలు ఉండడము, కుటుంబ పరంగా బాగుంది అనడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడము, రుణభారాలు తగ్గడము, ఏదైనా అవమానాలు అపనిందలు కలిగి ఉన్నట్లయితే అవన్నీ పోయే విధంగా మళ్ళీ మనుషులతో చక్కగా మింగిలైపోయి కలిసిమెలిసి ఉండడము, ఇట్లాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాల విషయంలో వెనక్కి తిరిగి చూడకుండా దైవ కార్యాల మీద మనస్సు లగ్నం చేసి అందు పాల్గొంటాము అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. అనేక విధాలుగా ధనుస్సు రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా బాగుంటారు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాలండి, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు మటుకే బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారు అస్తంగత్వం పొందిన కారణం చేత బలం తక్కువగా ఉంది శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి అంటే శుక్రగ్రహానికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే రాహుకేతువులకి చేసుకోండి. ఫలితం ఈ పరిహారం చేసుకున్నందువల్ల చాలా బాగుంటుంది. అయితే ఈ వ్యయస్థానంలో శుక్రుడు బలహీనంగా ఉన్న ఫలితం ఏంటంటే ఏదైనా విలువైన వస్తువులు చెయ్యి జారిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అవమానాలు అపనిందలు ఏదైనా కలుగుతున్నట్లయితే కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలం బాగా పెరుగుతుంది. ఎన్నో విధాలుగా మానసికమైన ప్రశాంతత అయితే ఉంటుంది. దీన్ని మీరు మరింత బలోపేతం చేసుకోవడం కోసం యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు వెరసి 5 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అనుకూలమైనటువంటి ధన యోగాలు చాలా చక్కగా సంప్రాప్తిస్తూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయడం జరుగుతోంది. ఏదైనా మీరు మంత్ర సాధన చేస్తూ ఉన్నట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం అతి త్వరగా కలుగుతుంది. అలాగే మీ యొక్క లాభాల బాట చాలా ఆనందంగా ఉంటారు మీరు. ఈ లాభాల బాటలో ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అయినప్పటికీ కూడా లాభాల విషయంలో రవి బాగున్నారు, కుజుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, బుధుడు కూడా బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాలు లాభాల బాటలో ఉన్నాయో, రిపీట్ లాభస్థానంలో ఉన్నాయో అనేక విధాల లాభాలు అన్నమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంది. వాహనాల రూపకంగాను కొన్ని లాభాలు రావడానికి, అలాగే భూమికి సంబంధించి వాహనాలకి సంబంధించి అత్యధిక ఆదరణ కలుగుతుంది మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఎవరికైనా అక్రమ సంబంధాలు అంటే వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం చేయించుకోవడం, రాహుకేతువులకి స్తోత్ర పారాయణాలు చేయించుకోవడం తప్పనిసరి. ఇది చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు ఈ రోజంతా అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము తృతీయ స్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో రవి శుక్రుల సంచారము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మౌఢ్యమి కారణంగా రవితో కలసి అస్తంగత్వం అయినటువంటి కారణంగా అంత ఎక్కువగా ఫలితాన్ని చూపించబోవడం లేదు. కానీ మీనరాశి వారికి ఇటు చంద్రబలం, చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నందువల్ల గాని, దశమంలో రవి ఉన్నందువల్ల గాని చాలా చాలా బలాన్ని కలిగి ఉన్నారు. రవి చంద్రుల బలాలు ఎప్పుడైతే బాగుంటాయో ఏ రాశి వారికైనా కూడా అప్పుడు చాలా అద్భుతమైనటువంటి కాలం ఉంటుంది. ఆ రోజంతా మనశ్శాంతి ఉంటుంది. ధనము రీత్యా గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, ఉద్యోగ రీత్యా కానీ, రుణ భారాల రీత్యా గాని చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. బంధువర్గం యొక్క ఆత్మీయత ఆదరణలు ఉంటాయి. అలాగే రుణభారాలు తక్కువయ్యేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో
ప్రమోషన్స్కి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి, అలాగే కార్య సామర్థ్యం అనేది బయటకు వస్తుంది. ప్రతిరోజు ఎంతో కష్టపడి కార్యాలయాలలో సిబ్బంది పని చేస్తూ ఉంటారు. వారికి గుర్తింపు ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ పై యజమానులు వాళ్ళని గుర్తించవలసినటువంటి రోజు ఈ రవి దశమ స్థానంలో ఉన్నటువంటి కాలం. ఈ కాలం అంతా కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళకన్నా పై అధికారులు ఉద్యోగస్తుల యొక్క కార్య సామర్థ్యాన్ని గుర్తించి అనేక విధాలుగా ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, ఇంక్రిమెంట్లు ఎక్కువగా వేయడం కానీ, లేదా ఇతరత్ర సహాయ సహకారాలు, అనుకూలమైన చోట్లకి బదిలీలు, ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీనరాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది కాబట్టి చాలా చాలా తృప్తికరమైన జీవితాన్ని ఈ రోజున చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే గురు బలం పెరగడం కోసం గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.